సముద్రంలోకి వెళ్లనిదే కడుపు నిండని బతుకులు వారివి. వేట సాగితేనే బతుకు బండి నడిచే కుటుంబాల పట్ల కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి గంగపుత్రులు రోడ్డున పడే పరిస్థితి వచ్చేసింది. మరో 15 రోజుల్లో వేట ఆగనుంది. కానీ వేటపై ఇంకా నిషేధం విధించకముందే బోట్లు సముద్రంలోకి వెళ్లలేని దుస్థితి నెలకొంది. కూటమి పాలనలో మత్స్యకారుల జీవన పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. ప్రపంచానికి కనిపించే విశాఖ నగరం ఒకటి అయితే సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల దృష్టిలో విశాఖ ఒకటి. ఇక్కడ బతికే గంగపుత్రులు తీరంలోని మత్స్య సంపదపై ఆధారపడి బతుకుతుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖ తీర ప్రాంతంలో మత్స్యకారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే డీజిల్ కార్డులు పనిచేయక 2 నెలల నుంచి మత్స్యకారులు ఇంటికే పరిమితమయ్యారు. వేట లేక జీవనం సాగక 2 నెలల నుంచి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో 800 వరకు మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి. 1500 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. ఈ బోట్లపై వేలాది మంది మత్స్యకారులు ఆధారపడి జీవిస్తున్నారు. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3000 లీటర్ల డీజిల్ కు ప్రతి నెల ₹9 సబ్సిడీ మీద ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. మోటరైజ్డ్ బోటులకు సబ్సిడీపై 500 లీటర్ల వరకు డీజిల్ ఇవ్వాల్సి ఉంటుంది. గత 2 నెలల నుంచి 1 లీటర్ డీజిల్ కూడా మత్స్యకారులకు ఇవ్వలేదు. దీంతో 2300 వరకు బోట్లు ఫిషింగ్ హార్బర్కే పరిమితమయ్యాయి. సమస్య పరిష్కరించాలంటూ స్థానిక జనసేన ఎమ్మెల్యే వంశీకి విన్నవించుకున్న పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఈ సబ్సిడీ ఇస్తే కనీసం లాస్ లేకుండా బోట్లు తిప్పుకునే పరిస్థితి, లాభాలు అలాగా లేవు, లాస్ అయినా లేకుండా తిప్పుకునే పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వము ఈ సబ్సిడీని విడుదల చేయకపోవడం, మాట్లాడితే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే మేము కలెక్టరేట్ల చుట్టూ తిరగడమే జరుగుతుంది. దాదాపుగా సంవత్సరంలోని 4 నెలలు 5 నెలలు కార్డులు పనిచేయటం లేదు. సబ్సిడీ డీజిల్ కార్డుల గురించి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో మత్స్యకారులను మరొక రూపంలో మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైన 20 రోజుల తరువాత డీజిల్ కార్డులు పనిచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ పెట్రోల్ బంకుల్లో డీజిల్ అందుబాటులో ఉండడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే యుద్ధ ప్రభావం ఏం చేయలేమంటూ చేతులెత్తేశారు అధికారులు. ఇప్పటికే సముద్రంలో సరిగ్గా మత్స్య సంపద లభించక నష్టాల్లో ఉన్న మత్స్యకారులకు డీజిల్ కొనడం మరో అదనపు భారంగా మారింది. మరి బోట్ అంటే వెళ్ళకపోతే మాకు జీవనోపాధి గెలవదు సార్. ఆ నష్టం వల్ల దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో అప్పో చేసినా సరే బోట్ పంపించుకొని ఏదో విధంగా జీవనోపాధి సాగిస్తున్నాం. మిగతా 2 నెలలు ఈ చివరి ఆటలోనే వచ్చిన ఏమైనా డబ్బులు ఏమైనా అవకాశం మిగిలితే అది మాకు 2 నెలలు ఉపాధికి పనిచేస్తాయండి. సముద్రంలోకి వెళ్లడం తప్ప మరో పని తెలియని తమకు ఇప్పుడు కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కావటం లేదని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. మాకు ఇది తప్ప ఏది లేదు. మేము నీటిలోకి వెళ్తేనే మాకు జీవన ఆధారం వెళ్తుంది. ఇప్పుడు ఈ బోట్ వెళ్ళిందనుకో 10,000 దుక్కనుకో, ఈ రెంట్కి తినడానికి ఈయనకి ఆనికి పెట్టి మళ్ళీ ఇప్పుడు మేము వేటకెళ్ళిపోతే మామూలుగా దాన్ని పెట్టి డీజిల్ రేట్లు పెరిగిపోయి అంటున్నారు. బోట్లు కూడా ఆపేస్తానంటున్నారు. దీన్ని బట్టి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు వేట విరామ సమయంలో ఇస్తామన్న ₹20,000 సాయం కూడా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మాకు ఆయిల్ రావట్లేదు, మాకు సబ్సిడీ రావట్లేదు అని చెప్పేసి నెల ఫిబ్రవరి మంత్ ఆపేశారు. ఇప్పుడేమో హెచ్పిసిఎల్ ఏమో వాడి చేతులు ఎత్తేస్తా ఉన్నాడు. సో ఐఓసీ ఏమో మాట్లాడితేనేమో ఐఓసీ వాళ్ళేమో మీరు కమిషనర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోండి అంటే ఈ ఫిషర్మ్యాన్ని ఈ రకంగా కంప్లీట్గా చెప్పులు అరిపోయే వారు తిరగడం నాకు అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో ₹6 ఉన్న డీజిల్ సబ్సిడీని 9కి పెంచారని మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సబ్సిడీ పెంచకపోగా ఇవ్వాల్సిన డీజిల్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి తమను ఆదుకోవాలని గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు.